హాయ్. ఏం చేస్తాను బావ? కొంచెం డాటా కాపీ చేసుకుంటా. ఈ మధ్య మా బావ ఎడిటింగ్ చాలా చేస్తున్నాడు. ఎడిటింగ్ కాదు నా పర్సనల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. ఇది వచ్చేసి మొన్న సండే రోజు తీసిన వ్లాగ్. కొంచెం అటు ఇటు ఉంటుంది. అండ్ మండీ బిర్యానీ చేశాను అని చెప్పాను కదా, వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే చిన్న లైక్ ఇచ్చి హైప్స్ ఇస్తూ ఉండండి. అసలు ఏంటంటే మా అమ్మకు ఆపరేషన్ అయి నెల 15 రోజులు అవుతుందండి. అరే ఎంత చెప్పినా సరే అస్సలు వినట్లేదు. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నది. అసలు వీళ్ళు ఎలా మారుతారబ్బా? ఎందుకున్నారు చెప్తే? మా అమ్మ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, చేస్తూనే ఉంది. నిజంగా వాళ్ళలా మనం కష్టపడలేం. సండే అయినా సరే అస్సలు లీవే దొరకదు మా బావకి. ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టైంలో తీసింది. సో తనైతే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి, ఏదో అర్జెంట్ పని ఉందని వచ్చాడట. ఇక నేను ఫ్రెష్ అయ్యి అయితే చికెన్ తీసుకురావడానికి బయటకు వచ్చాను. తనకి చెప్పానమాట, చెప్పి ఇక్కడ బయట కూర్చున్నాను. సో తను కట్ చేసి ఇస్తే మనం తీసుకొని ఇంటికి వెళ్ళడమే. ఇంటికాడైతే ఎవరూ లేరు, మా బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు. మా అమ్మ అయితే ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పాను కదా. ఇక ఫాస్ట్ గా చికెన్ తీసుకొని ఇంటికైతే వచ్చాను. పిల్లల్ని అక్కడ ఆడుకోండి అని చెప్పేసి వచ్చాను. బిర్యానీకి అయితే ఆనియన్స్ నేను చికెన్ లోనే వేసిస్తాను, కానీ మండీ బిర్యానీ లాగా చేద్దాం అనుకుంటున్నాను కదా. పూర్తిగా మండీ అని అస్సలు చెప్పను, కొంచెం ఆ వేలో చేస్తున్నాను అంతే. ఇక్కడైతే పుదీనా కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాము అని అనుకున్నాను. ఈ లోపే మా పిల్లలైతే నేను హెల్ప్ చేస్తామనేసరికి వాళ్ళకి ఇచ్చేసాను. ఒక పక్క ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తూ మరో పక్క చికెన్ అయితే మ్యారినేట్ చేయాలి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను. మామూలుగా మండీకి అయితే చికెన్ ఇలాగా కట్ చేసి ఇవ్వరు, దమ్ బిర్యానీకి అయితే ఇలా పీసెస్ ఉంటాయి. ఇక పర్లేదులే ఏదైతే ఏందని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే ఎప్పుడు చికెన్ బిర్యానీ అంటే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి ఇలా మండీలా కూడా ట్రై చేస్తున్నాను. ఇంకొకసారి ఏమో ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేస్తున్నాను కదా. చికెన్ అయితే ఇలా ఆవిరికి ఉడికించాలి. నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అడుగున ఒక గ్లాస్ వాటర్ పోసి, ఇక కుక్కర్ పైన మనకి ఎగ్స్ ఉడకపెట్టుకోవడానికి వస్తాయి కదా, అదే రైస్ కుక్కర్. అప్పట్లో ఇలాంటి కుక్కర్స్ ఉండేటివి. వాటి మీద ప్లేట్ పెట్టి ఇలా దమ్ చేస్తున్నాను. ఇంకొక పక్క అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక నేనైతే ఇప్పుడు మండీ బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనుకుంటున్నారా? అంటే ఒక షార్ట్ వీడియో కూడా తీద్దామని చెప్పి సపరేట్గా ఒక డ్రెస్ అయితే వేసుకున్నాను. సో ఎందుకంటే లాంగ్ ఫుల్ సపరేట్గా తీస్తూ ఉండాలి, అలా అయితేనే కొంచెం బాగుంటుంది వీడియో కూడా చూడడానికి. ఇక మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక చికెన్ అయితే చూడండి ఇలా ఆవిరికైతే ఉడుకుతుంది. నాకెందుకో ఈ ప్లేట్ సెట్ అయినట్టు అనిపించలేదు, అందుకే మళ్ళీ ఇంకొక ప్లేట్ అయితే దాని మీద వేశాను. ఇక మా పిల్లలు ఏం చేస్తున్నారా అని చూస్తే పాపం ఆకలి కల్లాడిపోతున్నారు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు, మార్నింగ్ నేను ఏది చేయలేదు, చాయ్ తాగామంతే. ఇక అందుకే ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకో పక్క అయితే చికెన్ ఉడుకుతుంది కదా, మరొక పక్క అయితే ఇలా రైస్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి నా ఆత్రం ఏంటంటే, నేను రైస్ కొంచెం వేస్తే సరిపోయేది కదా, 2 kgs తీసుకొచ్చాడు మా బావ బాస్మతి రైస్. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వాలి అని చెప్పాడనమాట. ఎంత ఫ్రెండ్కి ఇచ్చినా కూడా అదంతా తింటామా, మనం తినం కదా. కానీ నేనేం చేశానంటే ఆ 2 kg బియ్యం అనేది బిర్యానీ చేసేసాను. పీసులు ఏమో తక్కువ అయ్యాయి, రైస్ ఏమో చాలా ఎక్కువ అయ్యాయి. తర్వాత అనిపించింది ఇంకాస్త తక్కువ బియ్యం పెట్టాల్సింది, నేను అసలు ఎందుకు ఇలా చేశాను అని అనిపించింది. కానీ మళ్ళీ ఇంకొక ఫ్రెండ్కి అయితే వాళ్ళు న్యూ మ్యారీడ్ అయ్యి వచ్చారనమాట. సో తను ప్రెగ్నెంట్ కూడా. ఇక వాళ్ళకు కూడా మేము అదే బిర్యానీ ఇచ్చేసామన్నమాట. సో అప్పుడు మిగలకుండా అయిపోయింది, లేదంటే పడేసి ఉంటే చాలా బాధపడేదాన్ని. ఇంకా మా తెలుగు ఫ్రెండ్ వాళ్ళు అంటే ఎక్కువ పెద్దగా ఉన్నారులేండి, పైన బిల్డింగ్లో ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో నేను అదే అనుకున్నా, ఒకవేళ ఇంకా ఎక్కువ అనిపించింది అనుకోండి మా పైన వాళ్ళకి ఇద్దాము అని అనుకున్నా. కానీ మా బావిలోపు ఏం చేశాడంటే, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళకి బిర్యానీ పంపిద్దాం అనేసరికి సరే అని చెప్పి ఇక 2 ఫ్యామిలీకి అయితే ఇలా బిర్యానీ అయితే పెట్టించేసాను. బిర్యానీ ప్రాసెస్ అంటే చాలా సింపుల్ అండి. ఏంటంటే ఇక్కడ చికెన్ మనం దమ్ పెట్టాం కదా, ఆ ఫ్రైని ఆ పీసెస్ని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని. ఎందుకంటే అలా అయితేనే ముక్కలు మళ్ళీ క్రిస్పీగా అవుతాయి, కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఉడికినట్టు అవుతాయి అనమాట. అదే ఈ పీసెస్ మళ్ళీ ఇందులో నుంచి తీసి, ఈ వాటర్ ఉంది కదా, ఇందులో నుంచి వచ్చిన వాటర్ మనం రైస్ ఉడికించుకుంటున్నాం కదా, అందులో వేసి రైస్ను ఉడికించుకోవడమే. రైస్ ఎలా అంటే జస్ట్ పలావ్ లాగా చేసుకొని వాటిపైన ఈ పీసెస్ ఫ్రై చేసుకొని ఆ రైస్ పైన పెట్టి వాటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి కాసేపు దమ్ పట్టించేయాలి. అలాగైతే మనకి
మనకి మండి టైప్లో బిర్యానీ వస్తుందన్నమాట. దీని టేస్ట్ అలాగే ఉంటుంది, అలాగే బిర్యానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అన్నట్టు వచ్చి 10 రోజులు కూడా లేదు, చాలా రోజులు అయిపోయింది అంటూ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కానీ మా అమ్మ వచ్చినప్పుడు అదొకటి ఇదొకటి ఏదో ఒకటి చేసి పెట్టాలి అని అనిపిస్తుంది. అన్ని రోజులు ఖాళీగానే ఉన్నాను, మా అమ్మ ఇలా వచ్చిందో లేదో అలా నాకు 2-3 ప్రమోషన్స్ వచ్చాయి. ఇక వాటి షూటింగ్ లో పడి అసలు ఏం చేశానో నాకే తెలీదు. ఆల్మోస్ట్ కొంచెం అయితే చేశానని అనుకుంటున్నాను, కానీ ఇంకొక 10 days ఉంటే బాగుండు అనిపించింది. మీరు మీ అమ్మ పైన ఎప్పుడైనా అలిగారా? నేనైతే కాలేజ్ టైంలో ఎక్కువగా అలుగుతూ ఉండేదాన్ని. కాలేజ్ కి వెళ్తున్నప్పుడు ఎంతో కొంత మనీ చేతిలో ఉండాలి కదా, బస్ పాస్ కి డబ్బులు ఇవ్వన్నా సరే తిట్టేది, అక్కడ గొడవ జరిగేది మాకు. నేను పనికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేదాన్ని, అవి మా అమ్మ తీసుకునేది, మళ్ళీ నా అవసరానికి ఇవ్వమంటే మాత్రం చాలా బెట్టు చేసేది. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు నా గురించి ఇలా చెప్తూ నవ్వేది. ఏంటో తెలుసా, ఎంత తిట్టని ఎంత గొడవ కానీ అప్పుడే ఏడుస్తానంట, మళ్ళీ అప్పుడే రియలైజ్ అయ్యి మాట్లాడేస్తానంట. కానీ మా అక్క అయితే అలా కాదు, అలిగిందంటే అసలు మాట్లాడేది కాదు. నాకెందుకో ఇప్పుడైనా సరే నేను మా బావతో గొడవ పెట్టుకుంటాను కదా, మళ్ళీ నేనే మాట్లాడేస్తాను. అలగడం నాకు రాదనమాట. అదే మా బావ అయితే నెంబర్ 1 అలగడంలో. ఆయన అలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను కాబట్టి మేము ఏమంటారు ఇలా సాఫీగా సాగిపోతుంది. అదే తను అలిగాడు నేను కూడా మాట్లాడాను అని చెప్పి అంటే నడవదు కదా, ఎవరో ఒకరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఎక్కువగా నేను మా ఇంట్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటాను. మరి మీ ఇంట్లో ఎలాగా డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. ఇక మా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇక్కడ ఆయనతో ఆడుకుంటున్నారు. ఈలోపే ఇక మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంతా బాగానే ఉంది, కాకపోతే ఏం జరిగిందంటే ఉప్పు క్వాంటిటీ చాలా తక్కువగా వేశాను. అసలే వేరే వాళ్ళకి ఇస్తున్నాం కదా, వాళ్ళని ఉప్పు సపరేట్గా కలుపుకోమని చెప్పాలి. ఇక మా బావకి ముందే చెప్పాను, సో మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఉప్పు చాలా తక్కువగా ఉంది కలుపుకోమని చెప్పు అని చెప్తే ఇక తనైతే అలాగే చెప్పాడు. సో ఇద్దరేనంట వాళ్ళు, ఇంకొక పెద్ద హాట్ బాక్స్లో వేసిస్తానంటే లేదు వాళ్ళిద్దరే, హిందీ వాళ్ళ అన్నం కూడా ఎక్కువ తినరు, సో ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది అనేసరికి ఇలా చిన్న ఏమంటారు హాట్ బాక్స్లోనైతే పెట్టిచ్చేస్తున్నాను. సో ఇంకొంచెం చికెన్ ఉంది, అది కొంచెం ఫ్రై చేసి మళ్ళీ ఇంకొకరికైతే ఈ బిర్యానీ అలాగే ఆ చికెన్ కర్రీ అయితే పంపిస్తాను. సో అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఏమో ఇక అప్పుడు కరెంట్ పోయిందో లేదో సంథింగ్, కొంచెం పని ఎక్కువైతే నేను వీడియోస్ తీయనమాట, ఫాస్ట్గా అయిపోవాలన్నట్టుగానే చూస్తాను. ఈ బిర్యానీ చూస్తే అసలు వీడియో తీయాలి, వీడియో తీసేంత వరకు వెయిట్ చేయగలుగుతామా? లేదు, ఫాస్ట్గా మేము 4 పెట్టుకొని అయితే హ్యాపీగా తినేసాము. ఇదన్నమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.